ఈ ప్రభుత్వం మరలో ఒకసారి ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్స్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇప్పుడు హడావిడిగా మరి ప్రత్యేక అసెంబ్లీ ఎందుకు? గత నెలలో చేశారు, ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేశారు. దానికి గల కారణాలు ఏంటి అంటే, అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేటువంటి బిల్లుని తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపించి, పార్లమెంట్ లో జరుగుతున్న బడ్జెట్ సెషన్స్ లోనే దీన్ని ఆమోదం పొందించాలని చెప్పి పెట్టామన్నారు. అది అయిపోయింది, గెజిట్ రిలీజ్ అయింది, ఇట్స్ ఎవ్రీథింగ్ ఓవర్. మరి ఇప్పుడు ఏ అవసరమైనటువంటి పనులు, ఏవి అత్యవసరమైనటువంటి బిల్లులు చేయాల్సినవి ఏమున్నాయి, రాష్ట్రానికి వాటి వల్ల కలగబోయేటువంటి మేలేంటి, దీనికి ఇంత హడావిడిగా ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నారు అనేదే ఒక పెద్ద ప్రశ్న. దీనికి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే, ఇటీవల పార్లమెంట్ లో ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే నియోజకవర్గాల పునర్విభజనతో పాటు కదా ఆర్టికల్ 131 కి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్, సో ఈ బిల్లులు ప్రవేశపెట్టారు. దీంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ప్రతిపక్షాలు కలిసి రావకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. ఇది మనం చూసినటువంటి అంశమే. దీనికి సంబంధించి నిరసన తెలియజేయటానికి ఒక అసెంబ్లీ సెషన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఏపీలో. సో ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, నిజంగా హాస్యాస్పదంగానే ఉంది. ఎందుకంటే మీరు అక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ర్యాలీలు నిర్వహించారు, మీ నిరసన తెలియజేశారు. భారీ స్థాయిలో మహిళలకు అన్యాయం జరుగుతుంది, దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కలిసి రావకపోవటం, అనుకూలంగా ఓట్లు వేయకపోవటం ఏంటి అని చెప్పి మీరు ర్యాలీలు నిర్వహించారు, ధర్నాలు చేశారు. మీరు ఏదైతే ప్రజలకు తెలియచేయాలనుకున్నారో, మీ వ్యతిరేకత ప్రతిపక్షాల మీద, అలాగే మీకు అనుకూలంగా కలిసి రానటువంటి పార్టీల మీద ఏదైతే మీరు చేయాలనుకున్నారో అదంతా చేసేసారు, ఇట్స్ ఓవర్. అయినా సరే మీరు ఇప్పుడు కొత్తగా మళ్ళా ఏం చేద్దాం అని చెప్పి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ పెడుతున్నారో అర్థం కానటువంటి ప్రశ్న. ఒక్క రోజు అసెంబ్లీ సెషన్ నడిస్తే దాదాపుగా ప్రభుత్వానికి అయ్యేటువంటి ఖర్చు 2 కోట్ల నుంచి 2.5 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. సుమారుగా కొన్ని సందర్భాల్లో 3 కోట్ల వరకు కూడా ఖర్చు అవ్వచ్చు. మరి అలాంటిది అసెంబ్లీ సెషన్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 2 నుంచి 3 రోజుల అసెంబ్లీ సెషన్ అంటున్నారు. సో కనీసం 2 రోజుల అసెంబ్లీ సెషన్ నడిచినా కూడా సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు అవుతుంది. మరి 5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి మీరు ఎందుకు ఈ నిరసన తెలియజేయాలి? ఈ అసెంబ్లీలో మీరు ఇదేమైనా మహిళా రిజర్వేషన్ బిల్లు స్టేట్ కి సంబంధించిందా అంటే కాదు కదా. సో ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి అంశం. ఇది పార్లమెంట్ లో చర్చించాల్సినటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టాల్సినటువంటి అంశం. ఇది రాష్ట్రానికి సంబంధించింది అయితే మీరు ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి, ఇదిగో మా రాష్ట్రంలో ఈ రిజర్వేషన్స్ అమలు చేయడానికి మేము ఒక చట్టం తీసుకొస్తున్నామని మీరు బిల్లు పెట్టి, దానికి ఓటింగ్ పెట్టి, ఆమోదం పొంది దాన్ని మీరు పార్లమెంట్కి పంపించారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇది మీ చేతుల్లో ఉన్నది కాదు కదా. మీరు కావాలని మీ మద్దతు తెలియజేయొచ్చు మిత్రపక్షంగా. దీనికి సంబంధించి మీరు తమిళనాడు ఎన్నికల్లో చేసినటువంటి ప్రచారం ఇదే కదా, ఇవి చిత్తశుద్ధి లేదు, మహిళలను చట్టసభల్లోకి రానివ్వకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి అని చెప్పి మీరు తమిళనాడు ఎన్నికల్లో దీని గురించి బహాటంగానే ప్రశ్నించారు, అటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రశ్నించారు. ఓవరాల్ గా దీన్ని ఎన్ని చోట్ల విమర్శించాలో అన్ని చోట్ల విమర్శించారు, అయిపోయింది. సో మరలా ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ పెట్టి మరి చేయాల్సింది ఏముంది? వైసీపీ బేషరతుగా మద్దతు ఇచ్చేసింది. సో కొత్తగా మీరు వైసీపీని తిట్టాల్సినటువంటి పని కూడా ఏం లేదు కదా. ఇక్కడ వైసీపీ కూడా మీతో కలిసి వచ్చింది రిజర్వేషన్స్ అంశంలో. కాకపోతే ఒకటేంటంటే డీలిమిటేషన్ జరగాల. డీలిమిటేషన్ కనుక జరిగి ఉంటే నెక్స్ట్ సీట్లు పెరిగాయి, పరిస్థితులు ఎట్లుండేయో. కానీ మీ అదృష్టమో మీ దురదృష్టమో అదైతే జరగల. మరి దీన్ని ఎందుకు మీరు ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరి దీని మీద స్పెషల్ గా ఎందుకు చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లా. మరి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించాలనుకుంటున్నారో, మోదీ గారిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారో, మీ ఆంతర్యం ఏంటి, మీ అసలు ఆలోచనలు ఏంటనేది తెలియట్లేదు. కానీ ఓవరాల్ గా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రత్యేక అసెంబ్లీ సెషన్స్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. ప్రజాధనాన్ని ఈ విధంగా వృధా చేయడం అనేది సరైన విధానం కాదనేది నా పర్సనల్ అభిప్రాయం.